2026వ సంవత్సరంలో ధనుస్సు రాశి జాతకులకు, అంటే ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి సంవత్సర గోచార ఫలితం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ 2026వ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ముఖ్యమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువు. ఇందులో ప్రథమంగా గురువు 1 జూన్ వరకు, ప్రారంభం నుండి 1 జూన్ 2026 వరకు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు. 1 జూన్ నుండి 31 అక్టోబర్ వరకు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. 31 అక్టోబర్ నుండి 24 జనవరి 2027 వరకు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. అంటే ఓవరాల్గా ఈ 2026వ సంవత్సరంలో ధనుసు రాశి వారికి గురువు సప్తమ, అష్టమ, నవమ స్థానాలలో సంచరిస్తున్నాడు. అంటే ఈ 3 స్థానాలు చాలా ముఖ్యమైనవి. సప్తమ స్థానం మనకు అన్ని రకాలుగా సుఖ సౌఖ్యాలను కలిగించేటువంటి స్థానం. అష్టమ స్థానం కొన్ని ఇబ్బందులను, కష్టాలను ఇస్తుంది. జీవితంలో కొన్ని గుణపాఠాలను నేర్పిస్తుంది. మళ్ళీ 9వ స్థానంలోకి గురువు ఎంటర్ కాగానే అదృష్టం అనేటువంటిది మనను వరిస్తుంది. సంతోషంగా ఉంటారు. ఇలా మనకు 7వ స్థానము, 9వ స్థానము గోచార రీత్యా ప్రబలంగా కలిసి వచ్చేటువంటి స్థానాలు. అష్టమ స్థానంలో మట్టుకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అయితే ఈ సప్తమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ముఖ్యంగా వివాహం కొరకై ప్రయత్నాలు ఎప్పటి నుండో చేస్తున్నటువంటి వారికి 1 జూన్ లోపల వివాహము నిశ్చయమయ్యేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి. సప్తమము వివాహ స్థానము కాబట్టి ఆ స్థానంలో సంపూర్ణ శుభగ్రహమైనటువంటి గురువు సంచరించడం అనేటువంటిది చాలా అదృష్టం. ఆ స్థానము మనకు చాలా కలిసి వస్తుంది. ఇక వ్యాపారస్తులు కొత్త వ్యాపారం ప్రారంభించడానికి కూడాను అవకాశాలు ఉంటాయి. ఆ సమయంలో పార్ట్నర్స్తో అన్నీ చర్చించి నిర్ణయాలను తీసుకుంటారు. వ్యాపారంలో లాభాలను గడిస్తారు. కొత్త వ్యాపారాన్ని మీరు ఎక్స్పాన్షన్లోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొత్త ఒప్పందాలు చేసుకోవడము, కొత్త వ్యాపారం ప్రారంభించడము, కొత్త డిస్ట్రిబ్యూషన్స్ తీసుకోవడము, కొత్త వెంచర్స్, కొత్త ప్రాజెక్ట్స్, ఇలా మీకు ఈ సప్తమ స్థానంలో బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక 1 జూన్ నుండి 31 అక్టోబర్ వరకు అష్టమం. ఈ అష్టమ స్థానంలో మట్టుకు కొంత జాగ్రత్తలు అవసరం. అనూహ్యంగా కొన్ని విఘ్నాలు ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఊహించకుండా కొన్ని మరమ్మతులు చేయవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. ఊహించకుండా కొన్ని వాహనముల మూలకంగా రిపేర్లు ముందుకు వస్తాయి. ఈ విధంగా ప్రతి పని లోపల కూడాను ఆలస్యం అనేటువంటిది ఈ అష్టమ స్థానంలో గురువు సంచరిస్తున్నప్పుడు కలుగుతుంది. ఇక 31 అక్టోబర్ నుండి 24 జనవరి వరకు, నవంబర్, డిసెంబర్, అంటే ఈ సంవత్సరంలో చివరి 2 మాసాలు మళ్ళీ 9వ స్థానంలోకి వస్తున్నాడు గురువు. ఈ 9వ స్థానంలోకి రావడము చాలా అదృష్టాన్ని కలిగిస్తుంది. మీకు కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు బాగా అందుతాయి. తల్లిదండ్రుల యొక్క సూచనలను మీరు తూచా తప్పకుండా పాటిస్తారు. వాళ్ళ అనుభవం అంతా కూడాను జీవితంలో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి కష్టాలను, సుఖాలను ఒక లెసన్ మాదిరిగా మీకు ఇవ్వడం మూలకంగా దాన్ని మీరు అమలుపరిచి సత్ఫలితాలను పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందరి సహాయ సహకారాలు బాగా అందుతాయి ఈ 9వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు. ముఖ్యంగా మీరు ఏ పని చేసినప్పటికీ అదృష్టం బాగా కలిసి వస్తుంది 9వ స్థానంలో. ఇక శని అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. ధనుస్సు రాశి వారికి శని 4వ స్థానంలో సంచరించడము చాలా ప్రతికూలం. శని యొక్క నెగిటివ్ ఎఫెక్ట్ బాగా ఉంది. ఈ శని ప్రభావం మూలకంగా మీరు ఏంటంటే ముఖ్యంగా ఇంటిలో వాతావరణము కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. గురువు మూలకంగా మంచి జరిగినప్పటికీ ఈ శని కొన్ని విషయాలను అడ్డుకుంటాడు. అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ముఖ్యంగా మానసికమైనటువంటి ఇబ్బందులను క్రియేట్ చేస్తాడు. అంటే సంతోషం లేకుండా మనిషిని పరిపరి విధాలుగా ఆలోచింపజేసేటువంటి ఒక మనస్తత్వాన్ని, స్థితిని క్రియేట్ చేస్తాడు. దాని నుండి విముక్తి కావడానికి మీరు కొంత ప్లానింగ్ చేసుకోవడం చాలా మంచిది.
అర్ధాష్టమ స్థానము కొంత ఇబ్బందికరమైనటువంటి స్థానం శని మూలకంగా. ఇక రాహువు ఇదే సమయంలో అంటే డిసెంబర్ వరకు, రాహువు ముఖ్యంగా మనకు 5 డిసెంబర్ 2026 వరకు కూడాను 3వ స్థానంలో ఉన్నాడు ధనుస్సు రాశి వారికి. ధనుస్సు రాశి వారికి 3వ స్థానంలో రాహువు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. మీరు ధైర్యంతో కొన్ని నిర్ణయాలను తీసుకుంటారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను సమయస్ఫూర్తితో తీసుకోవడం మూలకంగా సత్ఫలితాలను పొందేటువంటి అవకాశాలు మీకు మెండుగా కనబడుతున్నాయి. ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలు చేస్తుంటారు. ప్రయాణాల మూలకంగా కూడాను మీకు చాలా సత్ఫలితాలను పొందుతారు. రాహు మూలకంగా ఓవరాల్గా మీకు మంచి జరుగుతుంది. అంటే మానసికంగా కొంత శని మూలకంగా ఏదైతే అర్ధాష్టమ స్థానం మూలకంగా నెగిటివ్ ఎఫెక్ట్ ఉందో, రాహువు దాన్ని కొంత కాంపెన్సేట్ చేస్తాడు. కాబట్టి రాహు మూలకంగా మీకు కొంత మంచి జరుగుతుంది. ఇక ఇదే సమయంలో కేతు 9వ స్థానంలో ఉన్నాడు. కేతు 9వ స్థానంలో గోచార రీత్యా ప్రతికూలమే అయినప్పటికీ మీ లోపల ఒక దైవికమైనటువంటి అనుభూతిని క్రియేట్ చేస్తాడు. అంటే పెద్దల విషయంలో ఒక గురుత్వ భావాన్ని ఇస్తాడు. సద్గురువుల పైన మీకు నమ్మకాన్ని క్రియేట్ చేస్తాడు. భగవంతుడి పైన అనుగ్రహాన్ని కలిగిస్తాడు. దైవ దర్శనాలకు తీసుకువెళ్తాడు. తీర్థయాత్రలు చేయడము, పెద్దలను కలుసుకోవడము, సమాజంలో ఒక ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారితో కొంత మీకు పరిచయాలు ఏర్పడము, ఇలాంటివి కొంత మంచి పనులు కేతు మూలకంగా 9వ స్థానంలో మీకు కలుగుతాయి. అయితే గోచార రీత్యా మట్టుకు అంత అనుకూలత లేకపోయినప్పటికీ మీ లోపల ఒక జిజ్ఞాస, భగవంతుడి పైన ఒక విశ్వాసము అనేటువంటిది ఈ సమయంలో కేతు మూలకంగా మీకు కలుగుతుంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరము మీరు విజయాలను పొందుతారు. అంటే ప్రారంభించినటువంటి పనులను మీరు అనుకున్న విధంగా అనుకున్న సమయంలో పూర్తి చేసే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కొంత మధ్యలో అష్టమంలోకి గురువు వచ్చినప్పుడు ఆ గురువు శని తోడయి కొన్ని ఇబ్బందులు క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ ఓవరాల్గా మీరు ప్రయత్నించినటువంటి పనులను పూర్తి చేస్తారు. విజయాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఓవరాల్గా ఈ 4 గ్రహాలను మనము ఎనలైజ్ చేసి చూసినట్టయితే ఈ ధనుస్సు రాశి వారికి పూర్వం కంటే ఈ 2026వ సంవత్సరము కొంత అనుకూలంగా ఉంటుంది. 60% మీరు మంచి ఫలితాలను పొందే అవకాశము ఉంది. ఇక ఈ ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం మధ్య లోపల అంటే 1 జూన్ నుండి 31 అక్టోబర్ వరకు అష్టమంలో గురువు కనుక ఈ అష్టమ గురువు నిమిత్తమై గురువుకు సంబంధించినటువంటి మూలమంత్రాన్ని పఠించండి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. గురు చరిత్ర పారాయణం చేసుకోండి. మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా అర్ధాష్టమ శనికి పరిహారం తప్పకుండా చేసుకోండి. హనుమత్ దర్శనం చేసుకోండి. హనుమత్ దర్శనం మూలకంగా మీ లోపల ఒక భయము, భ్రాంతి లేకుండా ఉంటుంది. ప్రతి విషయాన్ని కూడాను మీరు అవగాహన చేసుకొని ముందుకు వెళ్ళడానికి ఆ హనుమంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి హనుమత్ దర్శనం చేసుకోండి. విఘ్నేశ్వరుణ్ణి పూజించండి. ఈ విధంగా చేసినట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. శుభం.